కళా ప్రపూజితా స్వర్ణ మణిమయాలంకృతా నాట్యప్రదాత సర్వకాలము సతతము నీదు కళా ప్రభను ప్రసాదించుమా నటరాజశేఖరా నమస్తే 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 నమః. రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మాకు ఇక్కడ ప్రదర్శన అవకాశం కల్పించిన నాటక సమాజం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాటిక జీవని కథ డాక్టర్ వి చంద్రశేఖర్, నాటకీకరణ కేవీఆర్ విజయ్ కుమార్, దర్శకత్వం ఎస్ఎం భాష. ఇది కల్పన కళానికేతన్ నరసరావుపేట సమర్పించిన నాటిక జీవని. ఏమిటిది? ఎవరిదా బొమ్మ? మీదే. నాదా? మరేంటి చూడటానికి? పూర్తయ్యాక చూస్తేనే అందం. అందం. ఓకే, అయితే పూర్తయ్యాక చూస్తాను. శుభ్ర 1 minute చెప్పు, ఈ టైం మ్యాచ్ అయిందా? నాన్ సింక్. నాన్ సింక్? ఓకే, నేను మార్చేస్తాను. ఏంటమ్మా ఇది? డాక్టర్ అపాయింట్మెంట్ 11 గంటలకి, టైం ఎంత అయింది? 10 అయింది. నువ్వేమో ఈ బొమ్మల సింగారం, వాడేమో స్వీయ సింగారం. ఎప్పుడు బయలుదేరుతారు? బాగా తీసుకోమ్మా. మీకెందుకు మాయ ఇష్టమా? నాకేం గౌరవం వద్దమ్మా. నాకు కావాల్సింది ఇందులో పాలు తాగు. మనోహర్, మనో టైం అవుతుంది, త్వరగా రా. అమ్మా, మీ ఇద్దరు ఏమనుకున్నారో నాకు తెలియదు. ఇంట్లో పసిపిల్ల ఏడుపు లేదని మీ అత్తగారు పోయి కూతురింట్లో కూర్చుందా? అది మళ్ళీ ఇక్కడ రావాలంటే ఆల్రెడీ డాక్టర్ గారు. ఈ ఆడపిల్ల విషయాలు నాకు అనవసరమ్మా. నాకు కావాల్సింది మా ఆవిడ మళ్ళీ ఇక్కడ రావడం, చక్కని పసిపాప ఏడుపు ఆ చెవులు పెట్టు. అది ఎప్పుడో ఈ క్షణం నాకు తెలియాలి. ఆ సంగతి మీతో చెప్పాలంటే మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా. కదా, మరి ఆ పని వదిలేసి ఈ బొమ్మలేంటమ్మా చెప్పు. ఏమిటిది? రాయల్ బ్యూటీ అంతా ఎగిరిపోయింది. ఇంత మాత్రానికి రూపు ఎగిరిపోయిందా? కాదా? ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండకపోతే అందరూ చెడుతుంది. అంతేకాదు నాన్న, ఎప్పుడు జరగవలసిన వచ్చినప్పుడు జరగకపోయినా అందరూ చెడిపోతుంది. అలాగే అసలు ఈ పరవారికి అసలు బాధ్యత లేదురా. తండ్రిగా నీ పట్ల నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశానా లేదా? అలాగే కొడుకుగా మా పట్ల నీ డ్యూటీ కూడా నువ్వు కరెక్ట్గా చేయాలా లేదా? అంటే అదేరా,
కదా చెప్పు. డోంట్ సే డ్యూటీ, సే బ్యూటీ డాడ్. అబ్బా ఈ ప్రేమ నగర్ డైలాగులు మాకు వచ్చా? అమ్మా అది అమ్మా, మీకు ఎందుకులండి? పర్వాలేదు ఇయ్యమ్మా, పర్వాలేదు. త్వరగా బయలుదేరండి. అలాగే స్వప్న, త్వరగా బయలుదేరు. ఇగో ఒక్క నిమిషం. వచ్చే త్వరగా వచ్చి. చూడు, ఏంటి ఈ పిల్లాడి బొమ్మ వేసి నా బొమ్మ అంటే ఏంటి? నాకు ఎవరు ఎలా కనిపిస్తే అలానే వేస్తాను. మరి నువ్వు నాకు ఎలా కనిపిస్తావు చెప్పరా? అక్కర్లేదు. ఏమిటి నా గురించి చెప్పినప్పుడు నీ గురించి చెప్పే అర్హత లేదా ఏంటి? ఒకప్పుడైతే ఉండేది, మరి ఇప్పుడు మన మధ్యకి ఓ చిన్న బాబు వస్తున్నాడు కదా. అంటే వాడంటేనే నీకు ఇష్టమా? వాడు నాకంటే అందంగా ఉంటాడా? తల్లికి బిడ్డ రూపం ఎలా ఉన్నా అపురూపంగానే ఉంటుందండి. స్వప్న, బిడ్డ రూపం ఎలా ఉన్నా తల్లిగా నువ్వు సర్దుకుని పోగలవు, కానీ నా వల్ల కాదు. నాకు పుట్టే బిడ్డ అందాల రాశిగానే ఉండాలి. మనోహర్ లాంటి కొడుకు మాకు పుట్టాలని ప్రతి జంట కోరుకోవాలి తెలుసా? ఇంకా డాక్టర్ కన్ఫర్మే చేయలేదు, అప్పుడే కలలు కంటున్నారే. 100% కన్ఫర్మ్ అయినట్టే. బయలుదేరారా లేదా? బయలుదేరా, వెళ్ళిపోయి 10 నిమిషాలైంది. త్వరగా వచ్చి గొడవ చేసేస్తాను. ప్లీజ్ కమ్. వస్తున్నా. 10 నిమిషాలంటే ఇప్పటికి హాస్పిటల్ దాకా వెళ్ళుంటారు. నా వాయిస్ హాస్పిటల్ దాకా వెళ్ళి వినిపించిందప్పా. ఎందుకైనా మంచిది కాస్త వాయిస్ బ్రేక్ చేసుకుని మాట్లాడాలి. ఏంటిరా ఏంటి ఫ్రెంచ్ కిసులు? అరే సరుకులన్నీ కరెక్ట్గా తెచ్చావా, ఒకదానికి ఒకటి తెచ్చావా? అసలే నువ్వు తెంగరాదవి. ఒకటి చెబితే నీకు ఇంకోటిగా వినపడుద్ది. అరే లాస్ట్ టైం సరుకులు కేర్ఫుల్గా తీసుకురారా అన్న, ఏం చేసావు? సరుకులతో పాటు కేర్ఫుల్లీ కూడా తెచ్చావు. అది రిటర్న్ చేయలేక నేను ఉంచుకోలేక మర్చిపోయాను కదరా. ఇదేంద్రా కుర్చీ? ఎవరు తెమ్మన్నారు? మీరే. నేను తెమ్మన్నది కుర్చీ కాదురా, ఉయ్యాల తొట్టి. గుర్తొచ్చింది, ప్లాట్ నంబర్ 28లో గంగా భవాని గారు తెమ్మన్నారు. అడుగుతాయింది కుడియడమైతే పొరపాటు లేదో పొరపాటు కాదంటే గారు ఇంకా గంగా భవాని గారి మొగుడు చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నువ్వు ఉయ్యాల తొట్టి వాళ్ళ ఇంట్లో ఇయటం ఎవరన్నా చూశారనుకోరా? ఇచ్చే చూస్తా. ఫింగర్ వదిలిపెట్ట అరచింపాంజం ఉండవు. ఆ ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడే హాయిగా ఉండేది. ఫోన్ ఎక్కడుందో మనకు కనిపించేది. ఈ సెల్ ఫోన్ ఎక్కడ పెడతామో ఏదో గుర్తింపు కావాలి. గొట్టికాయ అంత లేదు, ఎక్కడ పెట్టామో గుర్తుండదు. ఇలా కోడిలాగా ఒకటే గోల. ఎవరబ్బా ఈ మిస్డ్ కాల్? ఓ నా మిస్సెస్. హలో ఏంటి ఫోన్ తీయటం లేట్ ఏంటా? గాడిదలు కాస్తున్నావునా? నువ్వు పోయి కూతురింట్లో కూర్చున్నావే, నాకు గాడిదలు ఎక్కడుండే కాయడానికి? లేరు, హాస్పిటల్కి వెళ్ళారు. విశేషమేనా? నీ కోరిక నెరవేరబోతున్నాయి. ఇప్పుడే ఉయ్యాల తిట్టు కూడా తెప్పించా. మనవన్నా మనవరాలు అందులేసి ఇవ్వడమే తర్వాయి. గిట్టి పిడిచావు. నిన్ను కాదు అమ్మ, నిన్ననే తిన్నారు, నాకు ఎక్కడదే. చూడు అక్కడ అందరిని అడిగాని చెప్పు. ఏదైనా విశేషాలు ఉంటే నేను ఫోన్ చేసి చెబుతాలే. సరే ఉంటా. మంచిది అన్న. ఎవరిది ఫోను? పోయి పని ఏముంది? పని ముందు స్వీట్ తీసుకోండి. స్వీట్ తీసుకోండి, తీసుకోండి. లడ్డు తీసుకోండి. ఈ
లడ్డులు ఈ బూందీలు ఎన్ని ఇలాంటివి పెట్టి నన్ను మోసపుచ్చగా అసలు విషయం ఏంటో చెప్పయ్యా. రేయ్, రే రాగా రే ఆ తత్త బయటపడేసి ఇదిగో స్వీట్ తీసుకురా. విషయం సంగతి ఏంటో చెప్పరేంట్రా. ఈ విషయం మీ నాన్నగారు చెప్పడం చాలా కష్టం అండి. ఆ స్వీట్ ప్యాకెట్ ఇలా ఇస్తే మన అపార్ట్మెంట్లో అందరికీ చెప్పేసి స్వీట్స్ పనిచేసి వస్తా. ఒక్క నిమిషం ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళి. నిజమా? కంగ్రాచులేషన్స్ రా, కంగ్రాచులేషన్స్. నాకు చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా అమ్మా ఇలాంటి పనులు ఇప్పుడు చేయకూడదమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ రా. మావయ్య డాక్టర్ గారు కంగ్రాచులేషన్స్ చెప్తుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను. ఒక్కసారిగా డాక్టర్ గారు చేతులు పట్టుకుని వెయిట్ చేశాను. అవునా? ఆ క్షణంలో స్వప్న కళలో వెలిసిన మెరుపు అద్భుతం అనిపించింది. తల్లిని కాబోతున్నానే తలం ఇంత అనిర్వచనీయంగా ఉంటుందా అనిపించింది రాదా. ఇంత ఆనందకరమైన క్షణాలు ఈ ఇంట్లో చూడక చాలా కాలమైంది. ఇప్పుడే ఫోన్ చేసి అందరికీ చెప్పేస్తా. బయట హలో హలో. ఏమండి? మామగారి ముఖంలో ఆనందాన్ని చాలా కాలం తర్వాత చూస్తున్నాను. ఎస్ ఈ సమయంలో మీ అమ్మగారు కూడా ఇక్కడ ఉంటే ఎంతో బాగుండేది. ఎస్ అమ్మ రాగానే చేతిలో బాబును పాపను పెట్టే నీ మీద ఉన్న కోపంతో తగ్గి. అలా చేయాలంటే ఇంకా 6 నెలల టైం కావాలి. 6 నెలలు నా వల్ల కదా. మరి ఈ 6 సంవత్సరాలు ఎలా ఓపిక పట్టారో శ్రీవారి గారు. ఓపిక పట్టారా? ఓర్చుకున్నాను. అసలు నీ పెళ్ళానికి పిల్లలే పుట్టరా అని శపించి వెళ్ళిపోయిన అమ్మ మీ ఇద్దరిలో ఏం లోపం ఉందో ట్రేస్ చేసుకోండి అని సానుభూతిగా హేళనగా పలికిన బంధువులు స్నేహితులు వీళ్ళందరినీ ఓర్చుకున్నాను. ఎలాగైతేనే మీ స్వప్నం సాకారం కాబోతుందిగా, మరి మీకు సంతోషమేనా? నా స్వప్నం సాకారం కావడం కాదు, నా బాబు స్వప్న రూపంలో వస్తున్నాడనే నమ్మకం నీ మీద వీరిట్టు ప్రేమను పెంచుతుంది. చాలేదు. మరి ఇంత ప్రేమను దాచుకుని అన్నారే బాబాయ్కి నీ లోకం అని, మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? ఎస్, బాబాయ్ నాకు లోకం. ఆ బాబును అందించిన స్వప్న అపురూపం. ఇక ఈ కళలు ఆపేసి మీరు నేనున్నది కళలో కాదు, ఈ స్వప్న లోకం. ఇటువంటి విషయాల్లో మౌనంగా ఉండడం కన్నా నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అది కూడా క్షణాల్లో తీసుకోవాలి. ఏం తీసుకున్నావు? ఏ నిర్ణయం తీసుకోమంటావు? నాకంతా అయోమయంగా ఉంది. డోంట్ బి ఎ ఫూల్. ఈ పాపలో ఏడుపు లేదు, నవ్వు లేదు, అసలు గ్రోత్ సరిగా లేదు. ఎంఈఎస్ సెంటెన్సెస్ రిపోర్ట్ ప్రకారం పుట్టిన బిడ్డకి మెదడు సరిగ్గా పెరగదు. ఈ వ్యాధి డోర్ సిండ్రోమ్ అంటారు. ఇంబసైల్గా ఉంటుంది. బ్రతికున్నంత కాలం జీవం ఉన్న శవంగా. ఇంకా ఏం చేయమంటారు? అంచెనిష్టం కన్నా ఆదినిష్టం మీరు. ప్లీజ్ బెటర్ గెట్ రైడ్ ఆఫ్ ద బేబీ. అసలు ఈ అమ్మాయి అబార్షన్ చేయించుకున్నా బాగుండేది. ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు దాచిందో నాకు అర్థం కాదు. ఎప్పటికైనా మించిపోయింది పాపని. నువ్వు చెప్పేది ఆ పాపని ఉన్నో ఆ పాపని పెంచాలంటే నరకం చూడాల్సి వస్తుంది మీరు. ఆ పాప పెంపకం ఒక సమస్య, చదువు ఒక సమస్య, పెళ్ళి మరో పెద్ద సమస్య. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థం కాదు, అర్థం చేసుకోలేను కూడా. నేను అర్థం చేసుకోగలను అన్న. ఏ స్పందన కదలకలేని మాంసపుద్దను నా బిడ్డగా నేను అంగీకరించను. నా దృష్టిలో ఈ ప్రపంచంలో కనిపించే అందమంతా నిజం. అందవిహీనది ఏదైనా సరే అబద్ధం. అరే ఆ అబద్ధం నాకు వద్దు నాన్న. అరే అది నీ రక్త మాంసాలు పంచి పుట్టిందిరా. రక్త మాంసాలే కాదు నాన్న, రూప లావణ్యాలు కూడా పంచుకొని పుట్టాలి. అలా పంచుకోగలిగితేనే నా బిడ్డ. నా వరకు నా ఉనికి కారకం సౌందర్యం. చిన్నపాటి అనాకారితనాన్ని కూడా నేను సహించనన్న. డాక్టర్, కిల్ దట్ క్రీచర్, కిల్ దట్ క్రీచర్ రైట్ నౌ. రే 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 ఆ అమ్మ ఎన్నో విషయాలు మన దగ్గర దాచి దాచి నవమాసాలు మోసి కన్నదరా. అది అమ్మరా. నాన్న, ఈ విషయంలో మీరు మేము మాట్లాడదు.
ఒకవేళ ఈ డాక్టర్ కూడా ఏం చేయలేకపోతే నేను తీసుకెళ్ళి దాన్ని ఏ చెత్త కుప్పలోనూ విసిరేస్తాను. మావయ్య, ఒక్కసారి ఈ పాపను చూడండి. ఈ చిన్ని ముఖం, ఇంకా తెరుచుకొని కళ్ళు, మూసిన గుప్పిళ్ళు, నాలో జీవం ఉందంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కదులుతున్న శరీరం. దీన్ని చెత్త కుప్పలోకి విసిరేస్తారా? కనీసం ఈ పాప మొహం చూసైనా మీరు మనుషులు ఆలోచించవచ్చుగా. అమ్మా, నువ్వు పరిస్థితులను అర్థం చేసుకోవట్లేదు. నాలోని అమ్మను మీరు అర్థం చేసుకోవడం లేదు. అమ్మ గుండె పాలతో బరువెక్కడం ఎంత మెడికల్ ఎక్స్పర్ట్కైనా అనుభవిస్తేనే కానీ అర్థం కాదండి. మనో, ఒక్కసారి ఈ పాపను చూడు. మనో, దీనికి నువ్వు కన్న తండ్రివి. ఇది మన ఇద్దరి రక్త మాంసాలను పంచుకొని పుట్టింది. చెమట మన ఒంట్లో ఇచ్చే వస్తుంది. అలా అని స్నానం చేయకుండా ఉండలేం కదా. అనుభూతి ఏముంది అని కూడా నేను ఆమోదించాను. నేను ఆమోదిస్తాను. కళ్ళకు కనిపించేది నీకు తెలిసిన అందమైతే కళ్ళు మూసుకొని గుండెలకు హత్తుకుంటే నర నరానికి కలిగే తీయటి అనుభూతి నాకు తెలిసిన అందం. నాకు ఈ అందం చాలు. ఈ జీవని చాలు. ఈ జీవని చాలు. స్వప్న, 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 నట్టింట్లో శవాలు పెట్టుకున్నట్టు నీకు చూడాలంటే నా గుళ్ళ కంపరంగా ఉంటుంది. స్వప్న, స్వప్న, వస్తున్నా. ఏంటి రాగానే చిరుబరులు? ఆఫీస్లో ఈరోజు బాస్ కేకలా? నేను అడిగేదానికి సమాధానం చెప్పు. లీవ్ ఎక్స్టెండ్ చేసావా? చేశాను. ఎందుకు? పాప కోసం. అంటే ఇలా నెల నిలబడి సెలవులు పెట్టేస్తావా? ఈ పిల్లల్ని పెంచడానికి బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఉందంట. అక్కడ పంపించేసి నెల కింద పంపిస్తే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. వాడు నీ కొలీగ్ ఆ రమేష్ గారు ఏమన్నాడు తెలుసా? పిచ్చి పిల్లకు జీవని అని మంచి పేరు పెట్టారే అని ఎగతాళిగా మాట్లాడాడు. లాస్ట్గా ఇట్లాంటి అవమానాలు భరించడం నా వల్ల కాదు. ఫస్ట్ డిస్పోజ్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అది నీ కన్నతులు జ్ఞానం ఏమాత్రమే ఉందా నీకు? ఇంకోసారి ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడావంటే ఈ పాప నాకు సర్వస్వం. నా సర్వశక్తుల్ని ధారపోసి పెంచుకుంటాను. చూడు, నాకు ఉద్యోగం ఉంది. నీ దయా పోషణ ఈ పాపకు అవసరం లేదు. టిఫిన్ చేస్తావా? ముందు టీ తీసుకొస్తానులే. అమ్మా స్వప్న, చూడమ్మా, దేవునికి ఎన్ని బొమ్మ తెచ్చాను. చూడు చూడు. అలా ఉన్నావు? ఆఫీస్ నుంచి రావడం? ఇదమ్మా, నువ్వు చెప్పిన మెడిసిన్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. మందుల చీటీ కూడా దాంట్లో ఉందమ్మా. ఇప్పుడు దాంట్లో డ్రాప్స్ అవి ఇచ్చారు. అవి 3 పూట్ల కూడా డ్రాప్స్ చేయమన్నారు. అన్ని దాంట్లో అన్ని అందులోనే ఉన్నాయమ్మా. జాగ్రత్తగా చూడు. జాగ్రత్త. అమ్మ చూడమ్మా, అమ్మా చూడు, ఈ బొమ్మ తెచ్చాను చూడు. ఈ బొమ్మ కోసం ఎన్ని షాపులు తిరిగానని చూడమ్మా. ఈ బొమ్మ చూడు, బొమ్మ చూడు. ఈ బొమ్మ కోసం ఎన్నో షాపులు తిరిగానమ్మా. తిరిగి తీసుకొచ్చాను. ఎంత బాగుందో చూడమ్మా. అరే అరే ఎప్పుడే లేసావా? అమ్మ చూడమ్మా, తాతయ్య రా. చూడురా చూడు అమ్మా. రే ఉసుము వస్తుందమ్మా, ఉసుము వస్తుంది. మన జీవని ఈ బొమ్మతో ఆడుకోగలదా?
డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇలాంటి పిల్లలు మెదడు ఒక ప్రక్క మాత్రమే పెరిగి రెండో ప్రక్క పెరగనందువల్ల ఈ సమస్యలు సహజమే. కానీ ఓర్పుగా నేర్పుగా పెంచుకుంటే వీళ్ళు మామూలు పిల్లల కన్నా కూడా ప్రజామంత్రం అవుతారని చెప్పలా? యూ డోంట్ వరీ అమ్మా, మన జీవనం ఇలాంటి బొమ్మలు కాదమ్మా, ఇంకా పెద్ద పెద్ద బొమ్మలతో ఆడుకుంటూ ఇల్లంతా కేరింతలు కొడుతూ తిరుగుద్ది. నా మాట అమ్మమ్మ, నా మాట అమ్మ. అరే జీవనే, అరే నీకు మంచి బొమ్మ తెచ్చా, చూపిస్తాను. బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టొస్తాను, చూస్తా ఉండు. మా మంచి జీవని అమ్మ చెప్పిన మాట ఇంటుందంట, మామయ్య చెప్పిన మాట ఇంటుందంట. ఎన్నిసార్లు చెప్పాను? తీసే ఇక్కడి నుంచి దుకాణం, తీసే ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి తీసేరా, తీసే. ఎన్నిసార్లు చెప్పాను?
నువ్వు బాత్రూంలో తీసుకెళ్ళి నేను వస్తున్నాను. సర్వకాల సర్వావస్థలో ఈ దయ్యం పిల్ల నీకు లోకమా? మన పిల్లకి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏదో స్థిత ప్రజ్ఞత సాధించినట్టు మాట్లాడుకో. ఏయ్, జీవితంలో ఇది ఒకటే కాదు, చేయవలసింది చాలా ఉన్నాయి. ఇప్పుడు నీకేం తక్కువ చేశానని? ఏం తక్కువ చేసావా? జీవితంలో కూర్చొని లోటు చేసావు. అంటే 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 అది కూడా నేనే చెప్పాలా? నీకు తెలీదు? ఆ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేశాను. ఛీ. ఒక్క నిమిషం. ఏమిటి అవతారం? ఎప్పుడైనా నీ ముఖాన్ని అర్థంలో చూసుకున్నావా? పిల్లల తల్లులు అందాన్ని ఆరుమోసుకుని తినడం వీలు కుదరదు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకో. నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది మాత్రం. అంటే జీవని మూలంగా నేను అందంగా అసహ్యంగా కనిపిస్తున్నానా? జీవని 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 బ్లడ్ ఎక్కి ఇచ్చా. అది ఇంట్లో తిరుగుతుంటే నా ఒళ్ళంత కంపరగా ఉంది. అందుకని నువ్వు నన్ను అసహించుకోవడంలో అర్థం లేదు. ఒకవేళ దీని అంగవైకల్యానికి కారణం అయితే అది కాదు, నీ తరం వాళ్ళు నా తరం వాళ్ళ జీన్స్ కారణం అవుతాయి. అది నీకు కూడా తెలుసు అనుకుంటాను. ఏంటి ఏంటి పెద్ద మెడికల్ ప్రొఫెసర్ లాగా మాట్లాడుతున్నావు? నువ్వు చదివిన మెడికల్ బుక్స్ నాలెడ్జ్ మొత్తం నా మీద ప్రయోగించాలని చూడకో. చూడు, నీ కోపానికి నీ ప్రవర్తనకి కారణం ఏంటో నాకు తెలియటం లేదు. మానసికంగా నన్ను నా పిల్లలను చాలా హింసిస్తున్నావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీకు తెలుసుగా నా మనస్తత్వం, నీకు తెలుసుగా. జీవితాన్ని అందంగా ఊహించుకున్నాను నేను, అందంగా అనుభవించాలని కోరుకున్నాను నేను. అలాంటిది ఊహ వేరు, వాస్తవం వేరు. టీ చల్లారిపోతుంది, తాగు. దీనికేం తక్కువ లేదు. రాక్షసి, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా కనిచే వెళ్ళా. ఏంటి 2 నెలల నుంచి కష్టపడి తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సర్వనాశనం చేశాను. సర్వనాశనం చేశాం. నిన్ను నిన్ను మరి రాక్షసులా మారిపోతున్నావు నువ్వు. పసి బిడ్డను పట్టుకుని కొట్టిన బాధ్యతలు బాదుతావా? అదేం చేసిందో తెలుసా? 2 నెలలు కష్టపడి తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం సర్వనాశనం చేసింది. నా శ్రమనే వృధా చేసింది, నా జీవితాన్ని నాశనం చేసింది. అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఏం లేదు బాబు, ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం జరిగింది చెప్పమ్మా. ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైందన్నమాట. బండలాంటి గుండె నా కొడుకు ఎలా వచ్చిందని అనుకున్నానే. వాడు అచ్చం నీ పోలికేనే. పసిది పుట్టి 5 సంవత్సరాలు అయింది కదా, ఒక్కసారి వచ్చిపోయావటే. నోరు పోయి పశువ, నోరే కాదే చెయ్యి కొళ్ళేస్తుంది. ఈ తల్లి కొడుకుల దయాదక్షిణాలు నా పాపకి అవసరం లేదే. సాక్షాత్ భగవంతుడే తల్లి రూపంలో చూసుకుంటాడే జీవన్ని. పెట్టే పోనా. మావయ్య, జీవన్ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. రాగాలు వెళ్ళాడు కదమ్మా.
ఎప్పుడన్నా తెచ్చారా? అందుకే ఇప్పుడు అడుగుతున్నా, ఏం చేసావు జీవన్ని? నువ్వే చెప్పరా? మీరే స్కూల్ నుంచి తీసుకొచ్చారని వాచ్మెన్ చెప్పాడు కదండి. భ్రష్టుడా, బాబులు మాత్రమే కన్న బిడ్డలు తింటాయంటారా? ఏం చేసావు చెప్పురా, జీవన్ ఏం చేసావు చెప్పురా, చెప్పరా, దాన్ని ఏం చేసావు? చెప్పురా, చెప్పు చెప్పు. మాట్లాడవి. నా జీవనం ఏం చేసావు? చూడండి, ఈ పాప మీ పాపేనా? చెప్పి రాష్ట్రంలో నిలబడి ఒంటరిగా దిక్కు చూస్తుంది, ఎవరూ పట్టించుకోలేదు. మెడలో ఐడి కార్డు చూసి నేనే తీసుకొచ్చాను. నడి రోడ్డు మీద పసిపిల్లని స్వప్న, చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయి తప్పిపోయింది, నా టెన్షన్. అర్థమైంది, పర్వాలేదు, వస్తాను. మీరు ఈ పాప తండ్రా? పోయా, ఇంకొక నిమిషం కూడా నా కళ్ళ ముందు నించవద్దని చెప్పండి ఆ మనిషిని. ఇప్పుడే కొంచెం సహనం వహించాలమ్మా. ఎంతకని మావయ్య? తప్పదమ్మా. కన్న తండ్రి దుర్మార్గుడై దాన్ని చావు కొడుతుంటే చూడండి, ఇందాక పాప ఐడి కార్డు ఇవ్వడం మర్చిపోయాను. చాలా థ్యాంక్స్ అండి. కూర్చోండి. క్షమించండి, ఇందాక ఆడబిడ్డ ఒక పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి అండి. నా పేరు ధనుంజయ్. అమ్మా, ధనుంజయ్ గారికి కాఫీ తెస్తాను. వద్దమ్మా, ఇప్పుడు కాఫీ ఏమన్నా? ఏది మీ పాప? మీ ప్రమోదిని చాలా క్యూట్. క్షమించాలి, పాప పేరు జీవనండి. నా మటుకు ఇటువంటి బిడ్డలందరూ మా ప్రమోదిని. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు తమ కళ్ళ ముందే తమ బిడ్డలు చనిపోవాలి కానీ ఇటువంటి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాత్రమే ఆస్తి. ఆ స్థితి రాకూడదని నేను నా భార్య పోరాటాన్ని నిశ్చయించు. అంటే మీ పాప కూడా? అవునమ్మా, ఒక్కగానొక్క కూతురు, మెంటల్లీ డిజార్డ్. వైద్యపరంగా ఎంతో ప్రయత్నం చేసి హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, ఒకటేమిటి అన్ని రకాల ప్రయత్నం చేసి స్కూల్కు పంపించాను. అక్కడ అవహేళనలు, అపహాస్యాలు, ఎగతాలు. మాతో పాటు పదాన్ని తీసుకెళ్లేవాడు, సినిమాకి తీసుకెళ్లేవాడు, షాపింగ్కి తీసుకెళ్లేవాడు. అక్కడ వేలాది కళ్ళు అపహాస్యంగా, అవహేళనగా చూసి, కొన్ని కళ్ళు జారిగా చూసి ఇంటికి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళం. ప్రబోధిలో వయసుతో పాటు శారీరకంగా వచ్చిన మార్పుల గురించి వివరించడానికి చాలా శ్రమ పడ్డాం. మా కృషికి ఫలితం అన్నట్టుగా ప్రమోదిని 10th క్లాస్ పాసింగ్. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఆ తర్వాత వివాహం చేద్దాం. అక్కడే మా కష్టాలు పడ్డాయి. మా దగ్గర బంధువులు చాలా పేదవాళ్ళు దగ్గరకు చేరదీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం పెట్టించి పిల్లనిచ్చి పెళ్లి చేశాం. మేము పెట్టిన పెట్టుబడి, పెట్టించిన వ్యాపారం నచ్చాయి కానీ మా ప్రమోదినిలో తను ఊహించిన డ్రీమ్ గర్ల్ కనిపించలేదట. ప్రమోదిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారు. మళ్ళీ ప్రమోదిని ఆ పూర్వపు మానసిక వ్యాధి లక్షణాలు కనిపించాయి. గదిలో ఒంటిగా కూర్చుంది. ఈ ప్రపంచానికి సుదూరంగా ఉన్నట్టు ప్రవర్తించేది. పిలుపుకి ఆప్యాయత, ప్రతిస్పందించని పరిస్థితి అది. ఆ గదిలో ఒంటరిగా ఆకాశంలో చూస్తూ కూర్చుండేది. ప్రస్తుతం మా ప్రభు మెంటల్ హాస్పిటల్లో నేను నా భార్య రెక్కలు దిగిన పక్షుల్లాగా, ఆత్మలేని దేహంలాగా
చెప్తున్నానో తెలుసా? మా ప్రమోదిని మీద ప్రేమ జాలి చూపించడానికి కాదు. ఇక్కడ ప్రమోదినికి తన భర్తతో వచ్చిన సమస్య ఇక్కడికి జీవనికి తన తండ్రితో రాకూడదని. నీవు అమ్మగా ఆ బిడ్డకు ఒక మార్గాన్ని నిర్దేశించి మనోధైర్యంతో ముందుకు సాగు. సైన్స్ ఈజ్ ఓన్లీ బిలీవ్, బట్ కాన్ఫిడెన్స్ is ultimate. That is the Almighty. That is the invisible God in your visible God. చూడండి, సైన్స్ అనేది ఒక నమ్మకం మాత్రమే, కానీ పరిపూర్ణమైన విశ్వాసం అదే మనిషికి కావాలి. అదే మనిషిని విజయ పథం వైపు నడిపిస్తుంది. నమ్మకమేనమ్మా భగవంతుడు. చూడమ్మా, దేవత లాంటి నీ కడుపున జీవని పుట్టడం చేసుకున్న పెద్ద అదృష్టం. జీవనికి వైకల్యాన్ని ఇచ్చిన ఆ భగవంతుడు నీ కడుపును పుట్టించి తన తప్పును సర్దించుకున్నాడమ్మా. ధైర్యంగా ముందుకు నడిపి, మనోధైర్యం కావాలి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. డెవలప్మెంటల్ డిజేబుల్స్ ఈ పుస్తకం నీ దగ్గర నుంచి నీకు బాగా పనికి వస్తుందమ్మా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను కూడా అలా బజార్ దగ్గరికి వస్తాను. అమ్మా జీవని తాతయ్య టాటా చెప్పమ్మా. అమ్మా టాటా చెప్పురా. టాటా చెప్పమ్మా. కూర్చోమ్మా. జీవని కూర్చో. జీవని కూర్చోరా. ఇలా చూడు, నా మాట వినమ్మా. జీవని కూర్చో. జీవని కూర్చోరా. అమ్మా కూర్చో. అది కూర్చోమ్మా. చూడు, ఇలా చూడు. జీవని ఇలా చూడు. నా వైపు చూడు. నా కళ్ళలోకి చూడమ్మా. నేను అమ్మని. అలాగే చూడు. అమ్మా చెప్పమ్మా. జీవని ఇంకోసారి చెప్పమ్మా. ఇంకొకసారి. జీవని మావయ్య అలా చూడు. తాత చెప్పమ్మా. తాత చెప్పమ్మా. జీవని చూడు. చెప్పమ్మా. అలా చూడు. ఎవరు? మామా. చెప్పు. మామా. జీవని జీవని
అదిగో ఇది గ్రీన్ గ్రీన్. జీవని ఇలా చూడు, గ్రీన్. ఇది చూడు, అదిగో ఎల్లో ఎల్లో. ఇప్పుడు నువ్వు ఏమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు? ఆరెంజ్ తీ. జీవని కాదు, వెరీ గుడ్. ఇప్పుడు గ్రీన్ గ్రీన్ తీ. గ్రీన్, వెరీ గుడ్. ఇప్పుడు ఎల్లో. జీవని ఇలా కూర్చో, ఇలా ఉండు. ఇది చూడు, ఇలా చూడు. కూర్చో, ఇలా పట్టుకో, ఉండు. జీవని చూడు చూడు చూడు, నీకోసం ఏం తీసుకొచ్చారు? అదిగో ఇది తీసుకో. లేదు భయలేదమ్మా, అమ్మ విన్నాను కదా, భయలేదు. భయపడుకో భయపడుకో. కిటికీలో కూర్చొని వర్షం అలా పడుతూ ఉన్నది. వర్షం అలా చూస్తుందండి, వెంటనే వచ్చి బొమ్మ ఇస్తుందండి. వర్షంలో రోడ్డు అని పెట్టండి. దీనికి ఎలా ఉందండి దీని పేరు? బాగుంది కదా.
రోడ్డు అనే పేరు చాలా బాగుంది కదా. చాలా బాగుంది. రోడ్డు మీద వర్షం కూడా పెట్టవచ్చండి. ఈ బొమ్మ చూడండి, ఇది నిక్కరేసుకున్న చింపాంజీ అని పేరు పెట్టాం. ఎలా ఉంది ఇది? వీడే వేరే చెప్పేదేమో చెప్పండి. అదేదయ్యా, వాళ్ళ మనవరాలు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ తాత వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. మధ్యలో నీకు నాకెందుకు? అమ్మమ్మ, మీరు అమ్మడాను మా జీవనంలో వచ్చిన మార్పుకు మొదటి కారణం మీరే. మీరిచ్చిన స్ఫూర్తితోటి స్వప్న జీవనం ఇలా మలుచుకుందండి. మనోహర్, మనోహర్, ఈ పెయింటింగ్స్ చూడు ఎంత ఇంప్రెసివ్ కదయ్యా. ఇది చూడు, ఇది చూడు, చాలా ఇంప్రెసివ్ ఉన్నాయి కదా. ఇది చూడు, ఇవన్నీ మన జీవనం వేసినవే. వాడికి అన్ని అందంగా కనిపించాలండి. ఇవి రవివర్మ పెయింటింగ్స్ అంత అందంగా లేవని విసుక్కుంటాడు. ఎందుకంటే వాడిని చూపిస్తారు. మీరు ఉండండి, చూస్తే తప్పే ఉంది. చూడు మనోహర్, ఇవన్నీ కూడా రేపు కళాభవన్లో ఎగ్జిబిషన్ పెట్టాము ఈ పెయింటింగ్స్ అన్ని. నాన్న, స్వప్న ఎక్కడ? అదే జీవన్ ఎక్కడ? నా మనవరాలు వాళ్ళ అమ్మని తీసుకొని పెయింటింగ్ క్లాస్కి వెళ్ళింది. ఐసీ, అలాగా. రండి, అలా లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఎవరి కోసం సార్ మీరు? వస్తారండి, ఎవరు వాళ్ళే కదా. రండి, లోపలికి కూర్చున్నారండి. బాబాయ్ గారు మీరా? ఏం చెప్పయింది వచ్చి? అది ఇప్పుడేమో వచ్చాను. చూడమ్మా, తాతయ్య గారికి నమస్కారం చెప్పు. చెప్పాలి. వెరీ గుడ్. తాతయ్య గారు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? నేను తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళావురా? పెయింటింగ్ క్లాస్కి వెళ్ళావా? ఏమ్మా, పెయింటింగ్ క్లాస్కి వెళ్ళావా? మరి పెయింటింగ్ క్లాస్లో నువ్వు నేర్చుకున్నావా? ఏం పెయింటింగ్ వేసావు? ఏం పెయింటింగ్ వేసావు? స్వప్న, రోజా? రోజు వేసావా? ఎన్ని వేసావు? ఒకటా రెండా? డ్రెస్ అది ఓకే. ఇక జీవన డ్రెస్ అది చాలా బాగుంది. రైట్, ఓకే. రావాలి రావాలి. ఎవ్రీథింగ్ ఓకే. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం. నేనే ఫోన్ చేసింది. థ్యాంక్ యూ. మేము టీవీ 29 నుంచి వచ్చాం. అలాగా, వెల్కమ్. టీవీ 29 చూస్తూ ఉండండి. టీవీ 29. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి, కూర్చోండి. కూర్చోండి. స్వప్న, మరి కాఫీ కానీ టీ కానీ. రే రాగాలు, మీరు ఎక్కడ తెచ్చాడు సమయాన్ని కొట్టాడు. రే వాడు కావాల్సిన ఏర్పాటు చూడు, కూల్ డ్రింక్స్ తీసుకోవా? మనం మీరు కంఫర్ట్గా ఉన్నారా? ఓకే ఓకే. మనం వీళ్ళు చెప్పలేదు కదా. ఓకే, పరిచయం చేస్తాను. సార్, టీవీ 29 గారు ఒక్కసారి. మీరు ధనంజయ్ గారు మాకు కావాల్సిన వారు. నమస్కారం. టీవీ 29 నుంచి వచ్చాను. ఇవిడ నా శ్రీమతి స్వప్న. టీవీ 29. మా నాన్నగారు కృష్ణమూర్తి గారు. టీవీ 29 చూస్తున్నాండి. ఇది ఒక కథానాయకి జీవని. డిస్కంఫర్ట్గా ఉంది. కానీ నార్మల్ చేయండి కదా. అసలు విషయం ఏమిటి? చెప్తాను. ఒక్క నిమిషం. అసలు విషయం ఏమిటంటే, హిందూ కంపెనీ వారు కండక్ట్ చేసిన పెయింటింగ్ కాంపిటీషన్లో మన జీవనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది జనరల్ కేటగిరీలో. ఎస్, ఆ జీవనిలో ఆ టాలెంట్ బయటికి రావడానికి కారణం నేను. ఎస్, నేను. ఓకే, మేము అలా కూర్చుంటాం. లక్ష్మి కూడా తీసుకోండి. కమా లైక్ ఇక్కడ కూర్చుంటాం. ఓకే, లైక్ విన్నాను కదా, తాతయ్య అన్నారు, అమ్ముంది,
మామూలు పాపాయి కదా, కాదు కదా. ఆ? ఓకే, మీరు పాపల గురించి ఏమన్నా చెప్తారా? నేను జీవన తాతయ్య. జీవన విజయానికి ముఖ్య కారణం నా కోడవ సొంతం. ఆమె తన శక్తి మంచులను ధారపోసి ఈ విజయాన్ని జీవన ద్వారా మా కుటుంబానికి అందించిన మాతృమూర్తి. నేను జీవని ఫాదర్ని. జీవనంలో నిర్దారణమైన టాలెంట్ బయటికి రావడానికి కారణం నేను. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ పాప మీకు పుట్టినప్పుడు మీరు ఏమన్నా ఆందోళన చెందారా? చాలా. లైక్ చాలా ఆందోళన పడ్డారు. ఆందోళనకు గురైంది నేను. ఈ పాపతో జీవితం అంతా ఎలా అన్న ప్రశ్న నన్ను వేధించసాగింది. ఆ సమయంలో నాకు అండగా నిలిచింది మా మామయ్య గారు. ఈ రాగాలు ధనుంజయ్ గారు. జీవన విజయంలో వీళ్ళందరూ భాగస్వాములే. ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకుంటే జీవన్ని అడగండి. జీవని, నీకు రోజు పెయింటింగ్స్ ఎవరు నేర్పుతారమ్మా? నిన్ను రోజు ఎవరు ఆటలాడిస్తారు? నిన్ను రోజు బడికి ఎవరు తీసుకెళ్తారు? మరి నీకు రోజు పెయింట్ వేయడానికి బ్రషెస్, కలర్స్, చార్ట్స్ అవన్నీ ఎవరు తీసుకొస్తారు? మరి మీ నాన్న? వద్దు 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 నాన్న, వద్దు, భయపడదు. చెప్పడం తేలిక, చేయడం చాలా కష్టం. కోరిక కోరుకోవడం సహజం, కానీ అది గెలవాలంటే వ్యర్థమని వాస్తవాలు చెప్తున్నా తన బిడ్డ జీవితంలో ఒక అర్థం వెతికి పొడిగట్టిన ఆ చిరుదీపానికి వెలుగు పూలు పూయించింది ఆ తల్లి. తల్లితనం కనడంలో కాదు, కాపాడటంలో మాతృదేవో భవ. సృష్టిలో లోపానికి పరిపూర్ణత్వం ఉండదు. ఆ లోపాన్ని హద్దులు దాటాలంటే ఒక విశ్వాసం కావాలి. ఆ విశ్వాసాన్ని తన గుండె నిండా నింపుకొని కానుపుగా కన్నది ఈ తల్లి. ఒక్క మాట, లోపం ఉన్న చోటే మరేదో అద్భుతానికి చోటిస్తాడు ఆ భగవంతుడు. ఆ అద్భుతమే మా జీవన్. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవీఆర్ విజయ్ కుమార్ గారు నాటకీకరించిన రచయిత వేదికపైకి వచ్చి వారి రచనా పారితోషికాన్ని, ఈ నాటిక పుస్తక ప్రతులను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుంది.